ఫ్రెండ్స్, నేను మీ శివరామ్. వెల్కమ్ టు మన శివరామ్స్ ప్రాపర్టీస్. మీ పిల్లల బంగారు భవిష్యత్ కోసం మా వెల్త్ క్రియేషన్ టీమ్ సజెస్ట్ చేసినట్లు డిసిప్లైన్ ఎస్టేట్ ప్లానింగ్ ద్వారా ఇన్వెస్ట్ చేసి మీ సంపద పెంపొందించుకోవడానికి ప్లాన్ చేయాలా, లేదా మీరు ఎంతగానో కలలుగానే మీ డ్రీమ్ హోమ్స్, ఇండిపెండెంట్ సింప్లెక్స్ హౌస్, డూప్లెక్స్ హౌస్, ట్రిప్లెక్స్ హౌస్ లేదా అందమైన మరియు ప్రశాంతమైన వాతావరణంలో గేటెడ్ కమ్యూనిటీలో వరల్డ్ క్లాస్ అమ్యూనిటీస్తో అపార్ట్మెంట్స్లో 2 BHK 3 BHK 4 BHK ఫ్లాట్స్, లేదా ఒకవేళ మీ డ్రీమ్ పెద్దదైతే బంగ్లా, మ్యాన్షన్ లాంటివి పొందడానికి ప్లాన్ చేయాలా? మీ కళ ఏదైనప్పటికీ రైట్ ప్లానింగ్ కొరకు మన శివరామ్స్ ప్రాపర్టీస్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసి మెంబర్షిప్ జాయిన్ అవ్వండి. తద్వారా 1-on-1 మీటింగ్స్తో మీ డ్రీమ్ హోమ్స్ని ఎలా పొందాలో ప్లాన్ చేద్దాం రండి. థ్యాంక్ యూ. ఈరోజు మనం చూడబోయే ప్రాపర్టీ ఏంటంటే మన కమర్షియల్ సేల్స్ ట్యాక్స్ కాలనీలో, అంటే మన గురునానక్ కాలనీలో గురుద్వారా నుంచి సెకండ్ రైట్లో ఫస్ట్ లెఫ్ట్ రోడ్లో ఉందన్నమాట. ఇది ప్లాట్ నెంబర్ 56లోది. సో ముందుగా మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయండి. దానివల్ల మేము ప్రజెంట్ చేసే ప్రతి వీడియో మీరు ముందుగానే చూడవచ్చు. ఇది గురునానక్ కాలనీ అనమాట. గురునానక్ కాలనీ నుండి, అంటే గురుద్వారా నుండి సెకండ్ రైట్లో ఫస్ట్ లెఫ్ట్లో ఈ ఈస్ట్ ఫేసింగ్ అలాగే వెస్ట్ ఫేసింగ్ 2 రేట్ల మధ్యలో ఉంది ఇది. సో ఇది ఈస్ట్ ఫేసింగ్ అనమాట. ఈ ఈస్ట్ ఫేసింగ్ వచ్చి మీకు 55 రోడ్ ఫేసింగ్ ఉందన్నమాట. అలాగే డెప్త్ 90. సో 55/90 అంటే 550 స్క్వేర్ యార్డ్స్లో ఉన్న డూప్లెక్స్ ఇండిపెండెంట్ హౌస్ అనమాట ఇది. సో 550 స్క్వేర్ యార్డ్స్లో ఉన్న ఈ స్ట్రక్చరు. సో గ్రౌండ్లో ఏముంది, ఫస్ట్లో ఏముంది, డూప్లెక్స్ ఎలా ఉంది, సో టోటల్ ఫెసిలిటీస్ ఎలా ఉన్నాయి చూద్దాం. ఇది మనకి ఫ్రంట్ ఫేసింగ్తో ఉన్న ఈస్ట్ ఫేసింగ్ అనమాట. ఇప్పుడు మనం ఈస్ట్ ఫేసింగ్ నుంచి అటు సౌత్లో చూస్తున్నాం. ఇది సౌత్ సైడ్ అనమాట. సో కాంపౌండ్ వాళ్ళకి ఇంటి వాళ్ళకి మధ్యలో గ్యాప్లోంచి మనం ఒక చూద్దాం. ఇది వాటర్ సాఫ్ట్నర్ ఇది. సో ఈ హౌస్ కన్స్ట్రక్ట్ చేసి ఒక 10 years అవుతుంది. సో రీసెంట్గా మళ్ళీ రెనోవేషన్ చేసుకుంటున్నారు నీట్గా. సో ఒక మ్యాంగో ట్రీ కూడా ఉంది. ఇది వెస్ట్ ఫేసింగ్, ఇది వెస్ట్ సైడ్ అనమాట. వెస్ట్ సైడ్ కూడా రోడ్డు ఉంది. సో బోత్ సైడ్స్ 40 feet రోడ్స్ ఉన్నాయి. యాక్చువల్గా ఇది క్రాస్ ఉంటే, యాక్చువల్గా డాక్యుమెంట్ ప్రకారం 690 స్క్వేర్ యార్డ్స్ని క్రాస్ కట్ చేసి 550 స్క్వేర్ యార్డ్స్లో కన్స్ట్రక్ట్ చేయబడిన కన్స్ట్రక్షన్ అనమాట ఇది. సో ఆ క్రాస్లో కూడా ఒక ఎక్స్ట్రా ఒక రూమ్ వేయడం జరిగింది. అది రోడ్డు మీద ఉన్న ఆ రూము ఈ సైట్లో ఉన్న క్రాస్ కటింగ్లోంచి తీసింది అనమాట అది. సో అది కావాలంటే సపరేట్గా కూడా మనం సేల్ చేయడానికి అవకాశం ఉంది. సో ఈ 550 స్క్వేర్ యార్డ్స్ ఈ ఇల్లు ఉన్న ఎక్స్టెంట్ అనమాట. సో ఇది వెస్ట్ సైడ్. వెస్ట్ సైడ్ కూడా కార్లు వెళ్ళే పెద్ద గేటు, చిన్న గేటు 2 ఉన్నాయి. ఈస్ట్ ఫేసింగ్ కూడా చిన్న గేటు, పెద్ద గేటు 2 ఉన్నాయి. సో ఎటు కావాలంటే అటు యూజ్ చేసుకోవచ్చు. ఇది నార్త్ సైడ్, సో ఉత్తరం వైపు ఉన్న రోడ్ అనమాట, ప్లేస్ అనమాట. సో ఇది యాక్చువల్గా ఇది వీళ్ళు ఊరెళ్ళి ఉన్నా సరే, అన్క్లీన్గా ఉన్నా, నేను సడన్గా వెళ్ళి ఇంట్లో ఎవరు లేని సిచ్యువేషన్లో మేము తీసిన వీడియో అనమాట. సో ఇది చంద్రవందరికి పడేస్తున్నాయి. సో దయచేసి అర్థం చేసుకోగలరు. సో ఇది నార్త్ సైడ్ అనమాట. ఇది ఈశాన్య వైపు ఉన్న బోర్ పాయింట్. సో ఇలాంటి ప్రాపర్టీస్ మన ఛానల్లో మీరు యాడ్స్ రూపంలో కానీ సేల్స్ ప్రమోషన్ కానీ చేయాలంటే ముందుగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. దాని ద్వారా మనం చేసే ప్రతి ప్రాపర్టీ డీటెయిల్ మీరు డీటెయిల్గా చూడవచ్చు నోటిఫికేషన్ ద్వారా. ఇది మన మెయిన్ ఎంట్రన్స్ అనమాట. సో ఈ ఎంట్రన్స్లో ఒక విజిటింగ్ లాబీ ఉంది. సో విజిటర్స్ లాబీ. సో అది కూడా చాలా బ్యూటిఫుల్గా ప్రతి చోట మీరు కనబడుతుంది. మొత్తం టేక్ వుడ్ ఫ్రేమ్స్తో చక్కటి ఫినిషింగ్స్తో ఒక వర్క్, ఇంటెన్షనల్గా చేయించిన వర్క్ మీకు తెలుస్తుంది. సో కన్స్ట్రక్షన్ కూడా చాలా స్టాండర్డ్గా, చాలా స్ట్రాంగ్గా ఉంది. సో మీరు లోపల మొత్తం చూసినా కనొచ్చు. యాక్చువల్గా ఇది వీడియోలో చూడటం కన్నా పర్సనల్గా వచ్చి చూస్తే ఇంకా చాలా బాగుంటుంది. ఎందుకంటే వీడియోలో మొత్తం ప్రజెంట్ చేయలేం ఈచ్ అండ్ ఎవ్రీ కార్నర్. సో ఈ వెరీ బ్యూటిఫుల్ అండ్ స్పేసియస్ హాల్ ఇది. సో ఈ ఇంత లాంగ్ హాల్ ఉంది. సో ఈ లాంగ్ హాల్ని వీళ్ళు ఇలా డెకరేట్ చేసుకున్నారు. యాక్చువల్గా ఇంట్లో ఎవరు లేని కండిషన్లో మనం ఇలా ఉండడం వల్ల చంద్రవందనగా అనిపించి ఉండొచ్చు.
సో ఇది మన డైనింగ్ హాల్కి మధ్యలో పార్టీషను. సో ఇవన్నీ డైలీ రొటీన్కి యూజ్ చేసే గ్రాసరీస్, సమ్ వాట్ స్టోరేజ్ స్పేస్ అనమాట. ఇది మన డివైన్స్ ప్లేస్, అంటే థై సెల్ఫ్ గాడ్స్ పూజ రూమ్ అనమాట. సో ఇది పూజ రూము. హౌస్ మొత్తం కంప్లీట్గా వుడ్ వర్క్, లామినేటెడ్ వుడ్ వర్క్ చేయించారు, చాలా ఫైన్ ఫినిషింగ్ క్వాలిటీస్తో. చాలా బాగుంది. అన్ని రూముల్లోనూ, హాల్లోను, దేవుడి గదిలోను, అలాగే డైనింగ్లోను ఆల్ రూమ్స్ ఆర్ ఎయిర్ కండిషన్డ్. అలాగే ఆల్ బాత్రూమ్స్ ఆర్ గీజర్ ఉంది, అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి. అవన్నీ మనం ఇన్ డీటెయిల్ చూద్దాం. ఇది నార్త్ ఎంట్రన్స్ అనమాట. ఇది మనం ఎంట్రన్స్ అయిన లాబీకి నార్త్ ఎంట్రన్స్ కూడా ఉంది. సో ఇది మన లాంగ్ హాల్ అనమాట, లివింగ్ రూము. సీలింగ్ కూడా డబుల్ సీలింగ్ ఉంది. సో సీలింగ్ తగ్గట్టుగా ఎక్కడ లైటింగ్ కావాలో అక్కడక్కడ లైటింగ్స్, సీలింగ్ లైట్స్ ఫిక్స్ చేసుకున్నారు. సో ఎల్ షేప్డ్ సోఫా సెట్స్తో టీవీ ప్యానల్ అనమాట అది. సో లివింగ్ హాల్కి డైనింగ్ హాల్కి మధ్యలో ఈ పార్టిషన్. సో చాలా బ్యూటిఫుల్ డిజైన్ ఇచ్చారు, చాలా చక్కటి లామినేషన్స్తో చాలా బ్యూటిఫుల్ లుక్ ఉంది. సో మనం కిచెన్లోకి ఎంటర్ అవుతున్నాం. కిచెన్లో మనం చూస్తున్న 6 సీటర్ డైనింగ్ హాల్ అనమాట ఇది. సో డైనింగ్కి అటాచ్డ్గా ఒక వాష్ ఏరియా కూడా ఉంది. గ్రౌండ్లో కామన్ వాష్ ఏరియా, బాత్రూము. సో ఇది 6 సీటర్ డైనింగ్ సెట్, విండోకి ప్యారలల్గా. సో ఇది మనం చూస్తున్న ఈ విజిబుల్ అంతా కిచెన్ అనమాట. కిచెన్ మొత్తం మాడ్యులర్ కిచెన్స్తో, సో మోడర్నైజ్డ్ గ్యాస్ స్టవ్తో చక్కగా ఉంది, విత్ చిమ్నీ. ఇది డబుల్ డోర్ ఫ్రిడ్జ్. సో స్టోరేజ్ ఏరియా, ఎవ్రీథింగ్, సర్వింగ్ అవుట్, ఎవ్రీ అన్నీ చక్కగా ఏది ఎక్కడ అవసరమో అక్కడ అలా ఎస్టాబ్లిష్ చేసుకున్నారు. సో ఇది ఓవెన్, స్టోరేజ్ ఏరియా, గ్రైండర్ ప్లేసు, మిక్సీ ప్లేసు, సో స్టోరేజ్ స్పేస్, రొటీన్గా వాడే గ్రాసరీ ప్లేస్. బాగుంది, చక్కగా అంతా డెకరేట్ చేసుకున్నారు. యాక్చువల్గా ఇంట్లో లేడీస్ లేని టైంలోనే వెళ్ళడం వల్ల సో అలా యాస్టీస్గా తీసామన్నమాట. వాళ్ళు సత్తా ఉన్నా మేమే న్యాచురల్గా ఉంటుంది లేని పర్లేదంటే ఇట్లాగే ప్రజెంట్ చేస్తున్నాము. సో ఇది కిచెను, సో వెరీ స్పేసియస్ కిచెను. అలాగే స్టోరేజ్ కూడా ఉంది పైన. ఇది కిచెన్కి అటాచ్డ్ అటు వాష్ ఏరియా ఉంది. ఇదంతా మొత్తం పైన కిచెన్ పైన ఉన్న ఎక్స్ట్రా స్టోరేజ్ ఏరియా. కిచెన్ నుంచి సర్వ్ చేసుకోవడానికి, డైనింగ్కి సర్వ్ చేసుకోవడానికి చక్కటి సర్వింగ్ ప్లేస్ ఉంది. సో దీనికి అటాచ్డ్గా ఈ ప్యానల్తో డైనింగ్ హాల్ని సెపరేట్ చేశారు. ఇక్కడ ఒక బాత్రూమ్ కూడా ఉంది. సో ఇది వెస్ట్రన్ కమోడ్తో కామన్ టాయిలెట్ ఇచ్చారు. ఇవి కూడా చక్కగా అన్ని డిజైన్ చేయబడి ఉన్నాయి, చక్కగా చాలా బాగుంది. వాల్ టైల్స్ కానీ, ఫ్లోర్ టైల్స్ కానీ వెరీ నైస్. ఫినిషింగ్స్ కానీ, వుడ్ వర్క్ కానీ చక్కగా చాలా దగ్గరుండి శ్రద్ధతో కనిపిస్తుంది. సో ఇప్పుడు మనం ఈ హాల్లో నుంచి చిల్డ్రన్ బెడ్రూమ్లో చూస్తున్నామండి. ఈ చిల్డ్రన్ బెడ్రూమ్లో చిల్డ్రన్ బెడ్, అలాగే స్టడీ టేబుల్, సో విత్ ఎయిర్ కండిషన్, అలాగే వార్డ్రోబ్, అటాచ్డ్ బాత్రూమ్. సో బాత్రూంలో మళ్ళీ వెట్ ఏరియా, డ్రై ఏరియా, పౌడర్ రూమ్, ఎవ్రీథింగ్ అరేంజ్ చేయబడింది. బ్యూటిఫుల్ ఫినిషింగ్స్. యాక్చువల్గా మనకి పర్పస్ఫుల్గా చాలా నీట్గా, ఇంటెన్షనల్గా బాగా చేయించుకున్నారు వర్క్ కూడా.
సో ఇది పర్సనల్గా వచ్చి చూస్తే ఇంకా చాలా ఎలిగెంట్గా కనిపిస్తుంది. ఓన్లీ నేను హెచ్డి వీడియో ఫోన్తో తీసిన క్వాలిటీనే ఎలా ఉంటే మీరు పర్సనల్గా చూస్తే ఇంకా చాలా బాగుంటుంది. సో నేను ప్రజెంటేషన్ కోసం తీసిన జస్ట్ ఫోన్ నుంచి తీసిన వీడియో అనమాట. సో అటాచ్డ్ బాత్రూము, గీజరు, వాల్ మిక్సరు అని చక్కగా ఉన్నాయి. ఇది ఇండియన్ కమోడ్ అనమాట ఇది. సో ఇదంతా బాతింగ్ ఏరియా. సో ఇదంతా వెట్ ఏరియా, షవరు, వాల్ మిక్సరు, ఫాసెట్, సో హ్యాండ్ షవరు అన్నీ ఉన్నాయన్నమాట. సో ఇది ఇండియన్ కమోడ్తో ఉంది. సో ఫ్లోరింగ్ అంతా వైట్ కలర్ టైల్స్తో, వాల్ కలర్స్ అన్ని వైట్ కలర్ టైల్స్తో ఉన్నాయి. సో ఎలిగెంట్ లుక్ ఉంది. బెడ్రూమ్ కానీ చిల్డ్రన్ బెడ్రూమ్ ఇది. సో చిల్డ్రన్ బెడ్రూమ్ నుంచి హాల్లోకి వచ్చాం. సో ఇప్పుడు మనం హాల్లోకి ఎంటర్ అవుతున్నాం. ఇది మన లివింగ్ ఏరియా. సో లెట్స్ సీ మాస్టర్ బెడ్రూమ్ చూద్దాం. ఇది నార్త్ ఎంట్రన్స్. డోర్ ఓపెన్ చేస్తే ఎలా ఉంది, నార్త్ ఎంట్రన్స్. లివింగ్ రూమ్లో నుంచి ఇప్పుడు మాస్టర్ బెడ్రూమ్లోకి ఎంటర్ అవుదాం. మాస్టర్ బెడ్రూమ్ మెయిన్ ఎంట్రన్స్ ఇది. బ్యూటిఫుల్గా ఉంది. చాలా చాలా స్పేసియస్ బెడ్రూమ్ ఇది. ఇక్కడ కూడా టీవీ ప్యానల్ ఇచ్చారు. అలాగే వార్డ్రోబ్, రెడీమేడ్ వార్డ్రోబ్ ఉంది. ఎయిర్ కండిషను, ఈ బ్లైండ్స్ కూడా చక్కగా 3 ప్యానల్ విండోస్కి సెట్ చేశారు. సో అలాగే ఫ్లోరింగ్ అంతా వైట్ టైల్స్తోను, వాల్స్ అన్ని వాల్ కేర్ చేయబడి ఉన్నాయి. సీలింగ్స్ డబుల్ సీలింగ్ చేయించి చక్కగా ఫిక్సింగ్స్ చేసి ఉన్నాయి. సో అన్ని కింగ్ సైడ్ బెడ్స్, 6x6 బెడ్స్ ఉన్నాయి అన్ని బెడ్రూమ్స్లోను ఎక్సెప్ట్ చిల్డ్రన్ బెడ్రూమ్. ఇది వార్డ్రోబ్ షెల్ఫ్ అన్నమాట. సో ఆపోజిట్లో ఇంకొక వార్డ్రోబ్ షెల్ఫ్ ఉంది. ఇది అటాచ్డ్ బాత్రూమ్ కూడా ఉంది. టీవీ ప్యానల్, డ్రెస్సింగ్ టేబుల్. సో అన్నీ చాలా చక్కగా ఉంది. ఇది యాక్చువల్గా 10 years హౌస్ అంటే ఎవరు నమ్మరండి, అలా ఉంది. యాక్చువల్గా లేడీస్ ఉన్నట్లయితే చక్కగా సర్దుకుని ఉండేవాళ్ళు. బహుశా ఊరు వెళ్ళినట్టున్నారు. చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఇవన్నీ వుడ్ వర్క్ చేయించిన అనమాట. ఇవి అటాచ్డ్ బాత్రూమ్, పక్కనే డ్రెస్సింగ్ టేబుల్ కూడా ఉంది. సో అటాచ్డ్ బాత్రూమ్ చూద్దాం. సో ఇది వెస్ట్రన్ కమోడ్ ఉంది. సో ఇక్కడ వాష్ బేసిన్. ఇక్కడ యాక్చువల్లీ ఇది వెట్ ఏరియా, డ్రై ఏరియా సపరేట్ చేయబడి ఉందండి. సో గేజరు, ఇది స్ట్రీమ్, యాక్చువల్గా స్ట్రీమ్ బాత్కి సపరేట్ చేసి ఉందన్నమాట వెట్ ఏరియా. సో ఇది మాస్టర్ బెడ్రూమ్కి అటాచ్డ్ బాత్రూము విత్ వాల్ మిక్సరు, ఫాసెట్, హ్యాండ్ షవర్స్, హెడ్ షవరు అన్నీ ఉన్నాయన్నమాట మంచి వెంటిలేషన్తో. సో మాస్టర్ బెడ్రూమ్ నుంచి మనం బయటకు వస్తున్నాం. సో ఇప్పుడు గెస్ట్ బెడ్రూమ్ చూసే ముందు ఇది మన హాల్ లుక్ అనమాట. ఈ సైడ్ నుంచి లుక్, దేవుడి గది వైపు. సో ఇది స్టెయిర్ కేస్ అనమాట. ఇది డూప్లెక్స్ హౌస్ కాబట్టి లోపల ఉన్నాయి స్టెప్స్. ఇది స్టెయిర్ కేస్ పైకి వెళ్ళడానికి, పై ఫ్లోర్కి వెళ్ళడానికి. ఇప్పుడు మనం గెస్ట్ బెడ్రూమ్ చూద్దాం. సో ఇది గెస్ట్ బెడ్రూమ్. వావ్,
చాలా బాగుంది కదా. సో ఇది కూడా డిజైనర్ వాల్ పేపర్తో ఉన్న వాల్ అండి ఇది. బెడ్ హెడ్ సైడ్. సో ఎయిర్ కండిషన్తో సో పర్ఫెక్ట్గా ఉంది. సో బ్లైండ్స్ కూడా వేసి డబుల్ బ్లైండ్స్ వేసి చక్కగా ఎక్కడెక్కడ ఎంత వుడ్ ర్యాక్స్ అవసరం అన్నీ చేయించుకుని ఉన్నారు. చాలా బాగుంది. పార్టిషన్ గ్లాస్ ఉంది. డిజైనర్ వాల్ పేపర్ ఇచ్చారు ఇక్కడ. సో సీలింగ్ లైట్స్ అన్నీ ఉన్నాయి. 6x6 బెడ్ ఉంది. సో ఎవ్రీథింగ్ ఏది అవసరం ఎక్కడెక్కడ ఎలా అవసరం అలా చక్కగా బ్యూటిఫుల్గా డిజైన్ చేసుకుని ఉంది. సో గెస్ట్ బెడ్రూమ్కి అటాచ్డ్ బాత్రూమ్ కూడా ఉంది. సో అది కూడా ఒక లుక్ వేద్దాం. సో ఏది ఏమైనప్పటికీ అన్నీ పర్సనల్గా చూస్తే ఇంకా చాలా బాగుంటుంది. సో మీరు వీడియో కంప్లీట్గా పూర్తిగా చూస్తే ఈ హౌస్లో టోటల్గా 550 స్క్వేర్ యార్డ్స్లో ఏం కట్టారు, ఎలా కట్టారు, ఎక్కడెక్కడ ఏమేమి ఫెసిలిటీస్ ఉన్నాయి, ఇవన్నీ ఎంజాయ్ చేయడానికి దగ్గరగా ఒక 1 డే పట్టేస్తుందండి. సో ఇది హాఫ్ అన్ అవర్లో ప్రజెంట్ చేయడం చాలా కష్టమే, అయినప్పటికీ ప్రయత్నం చేశాను. సో అటాచ్డ్ బాత్రూంలోకి ఎంటర్ అవుతున్నాం మనం. గెస్ట్ బెడ్రూమ్కి ఉన్న అటాచ్డ్ బాత్రూంలో. సో ఇక్కడ పౌడర్ రూమ్ సపరేట్ చేసి ఉంది. యాక్చువల్గా వెట్ ఏరియా, డ్రై ఏరియా, అలాగే రెడీ అయ్యే డ్రెస్సింగ్ ఏరియా. సో పౌడర్ రూమ్ కూడా ఇక్కడే ఇచ్చారు. దానికోసం సెపరేట్ షెల్ఫ్స్ కూడా ఉన్నాయి, క్యాబిన్స్. సో ఇది పౌడర్ రూమ్ అనమాట, అంటే డ్రెస్సింగ్ ఏరియా, కంప్లీట్ డ్రై ఏరియా. సో దీనికి ఒక డ్రెస్సింగ్ టేబుల్. సో వార్డ్రోబ్ కూడా సెపరేట్గా ఇచ్చారు. చాలా ఎలిగెంట్ లుక్ ఉంది. సో ఇవి డ్రెస్సింగ్ క్యాబిన్స్ కూడా ఉన్నాయి, స్క్రోలింగ్ టైప్ డోర్స్. సో చాలా పర్ఫెక్ట్ వర్క్ కూడా, మంచి వర్క్ కూడా నీట్గా కనిపిస్తుంది యాక్చువల్గా, అందుకే పర్సనల్గా చూడమంటున్నాను. సో ఇది వెస్ట్రన్ కమోడ్. సో మనం డ్రై ఏరియాలోకి ఎంటర్ అవుతే ఇది స్ట్రీమ్ బాత్ కోసం సెపరేట్గా గ్లాస్తో పార్టిషన్ చేశారు. సో హెడ్ షవరు, గీజర్ పాయింట్, ఎవ్రీథింగ్ ఈ బాతింగ్ ఏరియాలో ఉంది. సో ప్రతి బాత్రూంలోనూ గీజర్ పాయింట్స్, అలాగే ఇలా అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయన్నమాట. ఇక్కడ వెస్టర్న్, కంప్లీట్ వెస్టర్న్ బాత్రూమ్ అన్నమాట. సో ఇది గెస్ట్ బెడ్రూమ్కి అటాచ్డ్ బాత్రూమ్ మనం చూసాం. సో ఇది గెస్ట్ బెడ్రూమ్. సో కింద 3 బెడ్రూమ్స్, హాలు, డైనింగ్, కిచెన్, దేవుడి గది. సో ఇదన్నమాట. ఇప్పుడు మనం పైకి గ్రౌండ్ ఫ్లోర్ నుంచి ఫస్ట్ ఫ్లోర్కి వెళ్ళి స్టేర్ కేస్ ఎక్కబోతున్నాం. సో ఇక్కడ స్టేర్ కేస్కి ఈ మెట్ల కింద చక్క ఇలాగా సపరేట్ చేస్తున్నారు. ఇక్కడ మెయిన్ స్విచ్ ఆఫ్ ఉంది, చేంజ్ ఓవర్ స్విచ్ ఆఫ్. సో మనం ఫస్ట్ ఫ్లోర్ చూద్దాం. యాక్చువల్గా పెయింటింగ్ వర్క్స్ కూడా జరుగుతున్నాయి. సో అందుకే డస్ట్ అలా ఉంది. కొంత రెనోవేషన్ కూడా జరుగుతుంది. సో ఇది ఫస్ట్ ఫ్లోర్కి వచ్చాం. ఫస్ట్ ఫ్లోర్లో ఇది బ్యాక్ సైడ్, యాక్చువల్గా ఇది బ్యాక్ సైడ్ వ్యూ. ఇది బ్యాక్ వ్యూ అంటే వెస్ట్ దగ్గర ఉన్న పోర్టికో అనమాట. ఇది మా చుట్టూ గ్లాస్తో కవర్ చేశారు పార్టిషన్ అంతా. సో మస్కిటోస్ అవి రావడానికి కూడా ఏమి ఇబ్బంది లేకుండా. సో మనం ఫస్ట్ ఫ్లోర్లో ఉన్న హాల్లోకి ఎంటర్ అవుతున్నాం. లాంగ్ హాల్ని వీళ్ళు పార్టిషన్ చేసుకుని దానికి డైనింగ్ చేశారు. ఇది లివింగ్ హాల్ అనమాట ఫస్ట్ ఫ్లోర్లో. సో ఇవి కూడా 2 ఏసీలు ఎస్టాబ్లిష్ చేశారు. ఒక 2 రౌండెడ్ పిల్లర్స్తో ఇది కూడా పార్టిషన్లో కలిపారు. చాలా బాగుంది. చక్క షోకేస్ కూడా నైస్ డిజైన్ ఉంది. సో మహారాజా పిల్లర్స్ టైప్లో చాలా బాగా నీట్గా డెకరేట్ చేశారు. ఇది టోటల్ హాల్ని ఇక్కడ డైనింగ్ హాల్, 6 సీటర్ డైనింగ్ హాల్ ఒకటి తెచ్చారు. ఇక్కడ చాలా బాగుంది. ఇక్కడ బోత్ సైడ్స్ కనిపించేలా డెకరేటివ్ లాగా పార్టిషన్ చేశారనమాట. సో అటు షోకేస్, ఇటు 2 సైడ్స్ షోకేస్ వచ్చేలాగా ప్లాన్ చేశారు.
సో అలాగే ఇక్కడ చిల్డ్రన్ బెడ్రూమ్ ఇచ్చారు. ఈ డైనింగ్ హాల్ తర్వాత కిచెన్లోకి ఎంటర్ అవుతున్నాం. సో యాక్చువల్గా కిచెన్ ఇక్కడ రెనోవేషన్ వర్క్ జరుగుతుంది కాబట్టి ఇవన్నీ కిచెన్లోకి అడ్జస్ట్ చేశారు. కిచెన్లో కూడా ఈ క్యాబిన్స్ అన్నీ కిచెన్కి సంబంధించిన క్యాబిన్సే, స్టోరేజ్ స్పేస్ కోసం. సో ఇది ఈ ఏరియాలో కొంచెం వర్క్ జరుగుతుంది. సో ఈ ఏరియాలో ఉన్న ఎక్విప్మెంట్ అంతా ఆ ఏరియాలోకి మార్చారు. సో యాక్చువల్గా ఇక్కడ దేవుడి గదిలాగా ఎస్టాబ్లిష్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు వర్క్ జరుగుతుంది అనమాట. ఇది కిచెన్. ఇది మనకి ఈస్ట్ ఫేసింగ్లో ఉన్న ఫస్ట్ ఫ్లోర్ వ్యూ అనమాట. ఈస్ట్ ఫేసింగ్ నుంచి మనకు రోడ్ ఫేసింగ్ వ్యూ ఇలా ఉంది. ఫస్ట్ ఫ్లోర్ నుంచి ఇక్కడ ఎక్స్ట్రా బాత్రూమ్ కూడా ఒకటి ఇచ్చారు. సో ఇది కిచెన్ అనమాట. కిచెన్లో ఉన్న టోటల్ క్యాబిన్స్ ఇవి. కిచెన్ కూడా చాలా స్పేసియస్గా ఉంది. సో ఇది ఫస్ట్ ఫ్లోర్లో హాలు, డైనింగు, అలాగే కొంచెం ముందుకు వస్తే జనరల్గా కిచెన్, అలాగే దేవుడి గది. ఇప్పుడు మనం చిల్డ్రన్ బెడ్రూమ్లోకి ఎంటర్ అయ్యాం ఫస్ట్ ఫ్లోర్లో. ఇది చిల్డ్రన్ బెడ్రూము. ఇక్కడ కూడా 6x6 బెడ్ ఉంది. ఈ బ్లైండ్స్, చక్కటి వెంటిలేషను, అలాగే అటాచ్డ్ బాత్రూము. ఇది కూడా ఏసీ, ఎయిర్ కండిషన్తో ఉంది. సో వుడ్ వర్క్ కానీ సీలింగ్ వర్క్స్ కానీ అన్నీ అలాగే చక్కగా డెకరేట్ చేశారు. ఇది అటాచ్డ్ బాత్రూము. సో గేజరు ఇంక్లూడింగ్ ఫ్యాన్ కూడా. సో ఇది డ్రై ఏరియా, బాతింగ్ ఏరియా. సో ఎలిగెంట్గా ఉంది. మనం ఇప్పుడు కిచెన్ నుంచి మళ్ళీ చిల్డ్రన్ బెడ్రూమ్ నుంచి మళ్ళీ డైనింగ్లోకి వచ్చాం. సో డైనింగ్ నుంచి ఇప్పుడు మనం గెస్ట్ బెడ్రూమ్ చూద్దాం. ఇప్పుడు సో వెరీ కాస్ట్లీ మార్బుల్ కూడా, చాలా ఫ్లోరింగ్ చాలా బాగుంది. పార్టీషన్స్ కూడా చక్కటి వుడ్ వర్క్, ప్లస్ డ్రెస్సింగ్ టేబుల్ కూడా చాలా హెవీగా, చాలా బాగుంది. సో ఓవరాల్గా మొత్తం వుడ్ వర్క్, సో చాలా బాగుంది. సో గెస్ట్ కూడా 4-5 వచ్చినా కూడా పట్టేలాగా చాలా అటాచ్డ్ బెడ్ యాడ్ చేశారు దీనికి. అటాచ్డ్ బాత్రూమ్ చూద్దాం. విత్ బాత్ టబ్ కూడా ఉంది బాత్రూంలో. సో వెస్ట్రన్ కమోడ్ ఉంది. అలాగే సో హాట్ వాటర్, కోల్డ్ వాటర్, గీజరు, సో పైప్ లైనింగ్ అంతా, వాటర్ లైనింగ్, హాట్ వాటరు, కోల్డ్ వాటర్ సంబంధించిన పైప్ లైనింగ్ అది. సో బాత్ టబ్ కూడా ఎస్టాబ్లిష్ చేశారు. సో చాలా విలాసవంతంగా చక్కటి ఫెసిలిటీస్ అన్నీ, వాల్ టైల్స్ కానీ, ఫ్లోరింగ్ టైల్స్ కానీ, ఇంక్లూడింగ్ ఫ్యాన్ కూడా ఉంది దీంట్లో. సో ఇది గెస్ట్ బెడ్రూమ్ సంబంధించిన అటాచ్డ్ బాత్రూము ప్లస్ గెస్ట్ బెడ్రూము. ఇప్పుడు మనం మూవింగ్ టు డైనింగ్ నుంచి మళ్ళీ హాల్లోకి ఎంటర్ అవుతున్నాం. ఇక్కడ హాల్లో మళ్ళీ మాస్టర్ బెడ్రూమ్ చూద్దాం. ఇది హాల్ అన్నమాట, లివింగ్ హాలు. మనం ఇప్పుడు మాస్టర్ బెడ్రూమ్లోకి ఎంటర్ అవుతున్నాం. సో ఇది కూడా మార్బుల్ ఫ్లోరింగ్, చక్కటి డిజైన్ చేశారు. కింగ్ సైజ్ బెడ్. సో ఇది వుడ్ వర్క్ కూడా చాలా గ్రాండ్ లుక్గా ఉంది, చాలా బాగా చేశారు. ఫినిషింగ్ కూడా. ఇవి లాంగ్ డోర్స్ ఇచ్చారు, చాలా రూమ్స్ స్పేస్ తగ్గట్టుగా. ఇవన్నీ కర్టెన్స్ ఇవన్నీ ఉన్నాయి. చక్కగా ఇది విండో ఏసీ ఉంది. 6x6 బెడ్. డ్రెస్సింగ్ రూము, డ్రెస్సింగ్ టేబుల్, అలాగే దానిలో క్యాబిన్స్ కలిపేసి ఉన్నాయి. చాలా ఫైన్ ఫినిషింగ్తో ఉన్నాయి. సో టీవీ ప్యానల్ ఇది. యాక్చువల్లీ బెడ్రూమ్లో కూడా ఇది ఒక టీవీ, అన్నీ చక్కగా సెట్ చేసి ఉన్నాయి. సో ఇది మనం అటాచ్డ్ బాత్రూమ్ కూడా ఈ క్యాబిన్స్లో కలిపేశారు. సో మనం ఇది అటాచ్డ్ బాత్రూమ్ చూద్దాం.
సో ఇక్కడ కూడా ఇండియన్ స్టైల్ వెస్ట్రన్ స్టైల్ రెండు కమౌట్స్ ఇవ్వడం జరిగింది. సో వెంటిలేషను, లైటింగ్ కానీ, గ్రేజర్స్, వాల్ మిక్సర్స్, ఎవ్రీథింగ్ బాగా ఎస్టాబ్లిష్ చేసి ఉన్నాయి. వాల్ మిక్సర్స్ ఇవి, కోల్డ్ వాటర్, హాట్ వాటర్ మిక్సర్, సో డ్రెస్సింగ్, ఇది మిర్రర్ ఇచ్చారు. సో ఫ్యాన్ ఉంది, ఎవ్రీథింగ్. సో ఇది ఇంత లాంగ్ ఒక నార్మల్ బెడ్రూమ్ సైజ్ ఉంది, బాత్రూమ్ కూడా. సో చాలా స్పేసియస్గా మంచి లివింగ్ స్టాండర్డ్స్తో ఉన్నాయన్నమాట. ఇది ఓవరాల్గా కింద గ్రౌండ్ ఫ్లోర్లో 3 బెడ్రూము, ఫస్ట్ ఫ్లోర్లో 3 బెడ్రూము, డూప్లెక్స్తో ఉన్న 550 స్క్వేర్ యార్డ్స్లో ఉన్న డూప్లెక్స్ హౌస్ అండి ఇది. సో ఇండిపెండెంట్ హౌస్. సో దీనికి సంబంధించి ఇంకా కంప్లీట్ ఇన్ఫర్మేషన్ కావాలంటే, సో ఫర్ యాడ్స్ అండ్ సేల్స్ ప్రమోషన్ ఇన్ దిస్ ఛానల్ ప్లీజ్ కాంటాక్ట్ మీ at 7416644667. ఇక ప్రైసింగ్ విషయానికి వస్తే, యాక్చువల్గా ఇక్కడ ఈ ఏరియాలో గజం 1,30,40,40 చెప్తున్నారండి. ఇది 1,25,000 పర్ స్క్వేర్ యార్డ్ చెప్తున్నారు. సో మీరు అది బార్గెయిన్ చేసుకోవచ్చు. అది ఒకసారి నన్ను కాంటాక్ట్ చేస్తే మీరు అది సిట్టింగ్ అరేంజ్ చేయడం జరుగుతుంది. సో దాన్ని బట్టి మనం డీల్ చేయొచ్చు. ఓవరాల్గా టోటల్గా 1,25,000 చొప్పున 550 గజాలకి 6,87,50,000 అవుతుంది. సో ఒకసారి ప్రాపర్టీ రియల్గా ఇంట్రెస్టింగ్ ఉంటే, ఈ ప్రాపర్టీని సొంతం చేసుకోవాలనుకుంటే, ఇంత ప్రైమ్ లొకేషన్లో, ఇంత పర్ఫెక్ట్ లొకేషన్లో, ఇంత కాస్ట్లీ ప్రాపర్టీ కావాలనుకున్న వాళ్ళు, సో నిజంగా ఉద్దేశంగా కొనాలనుకున్న వాళ్ళు మాత్రమే ఈ నంబర్కి కాంటాక్ట్ చేసి బార్గెన్కి రావచ్చు. సో ఇది ఉన్నట్టుగా కూడా చిన్న చిన్న మార్పులు చేర్పులు మీ అభిరుచులకు తగ్గట్టుగా మార్చుకుని సెట్ చేసుకోవచ్చు. సో అలాగే లేదా కంటిన్యూ అవ్వచ్చు. సో దీన్ని మాడిఫికేషన్స్, చిన్న మాడిఫికేషన్స్ తప్ప పెద్ద పని చేయాల్సిన అవసరం ఉండకపోవచ్చు. ఇంకా పై ఫ్లోర్ ఏమైనా చేసుకోవాలన్నా చేసుకోవచ్చు. సో ఇది కింద, ఇది పైన టెర్రస్ అన్నమాట. చుట్టూ అంతా వెల్ డెవలప్డ్ ఏరియా. సో పైన ఓవర్ హెడ్ ట్యాంక్ కూడా రీసెంట్గా ఎస్టాబ్లిష్ చేసినట్టు కనబడుతుంది. సో అన్నిటికీ వాటర్ సాఫ్ట్నర్ ఉంది టోటల్ బిల్డింగ్కి. సో మనకి డ్రింకింగ్ వాటర్ ప్రాబ్లం కూడా లేదు. సో ఇది థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ వెరీ మచ్. For ads and sales promotion in this channel, please contact at 7416644667. Thank you. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకుంటే మేము చేసే ప్రతి వీడియో మీరు ముందుగానే చూడొచ్చు. బాయ్ బాయ్. సీ యు ఆన్ ది నెక్స్ట్ వీడియో.